జిల్లాలోని ప్రజా ప్రతినిధులు జనం సమస్యలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా పరిషత్ సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు డొమ్మా కొడుతున్నారు. దీంతో భేటీలు మొక్కుబడిగా మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఏ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది? ప్రజా ప్రతినిధుల గైర్హాజరుకు కారణాలేంటి? సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నా వైసీపీ ప్రజాప్రతినిధులు జన సమస్యలను పట్టించుకోవడం లేదు. జిల్లా పరిషత్, మున్సిపల్, మండల ప్రజా పరిషత్ సమావేశాలతో పాటు అధికారులు నిర్వహించే సమీక్షలకు హాజరై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. కానీ చాలా మంది గైర్హాజరవుతున్నారంటే వారికి ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ హాజరైనా స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఇంటిగుట్టు రట్టవుతుందనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఇలాంటి విషయాల్లో మీడియాలో కథనాలు రావడంతో కవరేజ్ పై ఆంక్షలు విధిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాలేదు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మాత్రమే వచ్చారు. మొత్తం 14 మంది ఎమ్మెల్యేలకు గాను 13 మంది అధికార పార్టీ సభ్యులే. కీలకమైన ఈ మీటింగ్ కు ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉషశ్రీ చరణ్, జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి గైర్హాజరవడం విమర్శలకు తావిచ్చింది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క సమావేశానికి కూడా హాజరు కాలేదు. జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు 2.5 ఏళ్లలో మొదటిసారి గొంతు విప్పారు. తాగునీరు, జగనన్న కాలనీలో కనీస మౌలిక సదుపాయాలపై గళమెత్తారు. లేఅవుట్లకు సంబంధించి కొన్ని చోట్ల లబ్ధిదారులకు పట్టాలిచ్చినా ఇప్పటి వరకు స్థలాలు చూపలేదనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో వారికి ప్రభుత్వంపై ఎలా విశ్వాసం ఉంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం లేదని ఏకరువు పెట్టారు. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జడ్పీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు ప్రస్తావించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహానికి గురికావడంతో ఆ తర్వాత నుంచి ఎవరూ నోరు విప్పడం లేదనే వాదనలు ఉన్నాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరో 60 రోజుల్లోగా జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగే అవకాశం లేదు. ఈ భేటీ కూడా మొక్కుబడిగా మారింది తప్ప పలు శాఖలపై అసలు చర్చ జరగలేదు. అధికారులు కొందరు సెల్ ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తే మరికొందరు చల్లగా నిద్రలోకి జారుకున్నారు. కానీ సమావేశం ముగిసేంత వరకు వైసీపీ కార్యకర్తల సభ్యులతో కలిసి కూర్చోవటం విమర్శలకు తావిచ్చింది. జడ్పీటీసీ, ఎంపీపీల బంధువులు, వాహన డ్రైవర్లు సభలో దర్జాగా కూర్చోవటం హాట్ టాపిక్ గా మారింది.